హలో గైస్, వెల్కమ్ టు బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు అయితే మన తిరుపతి దగ్గరలో ఒక మంచి వెంచర్ కావాలి అని చెప్పి చాలా మంది కస్టమర్స్ అయితే నన్ను అడుగుతూ ఉండడం జరిగింది. సో వారందరి కోసం అయితే ఈ వీడియో రూపంలో ఒక మంచి వెంచర్ని తీసుకొచ్చేసాను. సో చాలా మంది అయితే యుఎస్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రులకి ఒక మంచి గిఫ్ట్ వాళ్ళ ఓల్డ్ ఏజ్ లో ప్రశాంతంగా ఉండడానికి అయితే ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఈ వెంచర్ లో ఒక ఫ్లాట్ మీ అమ్మా నాన్నలకు తీసేయడం కంటే పెద్ద గిఫ్ట్ ఇంకేమీ ఉండదు. బికాస్ ఒక ప్రశాంతమైన లైఫ్ వారి రిటైర్మెంట్ లో ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనం తుడా అప్రూవల్ కలిగిన ఈ వెంచర్ లో ఫ్లాట్ సైజుల గురించి అయితే తెలుసుకోబోతున్నాము. రండి నాతో పాటు ఫ్లాట్ సైజులు చూద్దాం. మన దగ్గర ఫ్లాట్ సైజులు 41 అంకణం నుండి 64 అంకణాల వరకు 30కి 50, 30కి 60, 30కి 63 మెజర్మెంట్స్తో అయితే అన్ని ఫేసింగ్లో ఫ్లాట్లు అవైలబుల్గా గలవు. అంతేకాదు కార్నర్ ఫ్లాట్లు కూడా ఇప్పుడే బుక్ చేసుకుంటే ఖచ్చితంగా దొరుకుతాయి. మళ్ళీ మీరు లేట్ చేస్తే చాలా కష్టం అండి కార్నర్ ఫ్లాట్లు దొరకడం. అండ్ వీళ్ళైతే ఎమ్యూనిటీస్గా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, సైడ్ కాలువ సిస్టమ్, అలాగే సీసీ రోడ్లు, దాంతోపాటు ప్లానిటేషన్, అలాగే ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ వెంచర్ మనకైతే తుడా అప్రూవల్ ఉన్న వెంచర్ అనమాట. ఇక్కడ మనకి రోడ్స్ అయితే 40 ఫీటు, అది కూడా సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు, పర్మనెంట్ రోడ్లు అనమాట. సో మిగతా వెంచర్స్లో లాగా తార్ రోడ్ వేసేసి అదొక సంవత్సరం 2 సంవత్సరాలకి కొట్టేసుకొని గుంటలు పడిపోయే రోడ్ అయితే కాదు. సో మెయిన్లీ చాలా మంది కస్టమర్స్ ఈ మధ్య ఆ కంప్లైంట్ అయితే చేస్తున్నారు అనమాట. తార్ రోడ్డు ఫస్ట్లో చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది, వెంచర్ భలే షోగా కూడా కనిపిస్తుంది. కానీ దానికి మెయింటెనెన్స్ లేకపోతే అధ్వానంగా, అంతకంటే అధ్వానంగా ఇంకే రోడ్డు ఉండదన్నమాట. సో ఈ రోడ్డు అలా కాదు. ఎప్పటికైనా సరే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది, మెయింటెనెన్స్ చేసినా చేయకపోయినా. కాకపోతే ఈ వెంచర్ వాళ్ళైతే ఖచ్చితంగా మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఈ చుట్టుపక్కల వాల్స్ పక్కన ప్లానిటేషన్, వాటి కట్టింగ్స్ అవన్నీ గమనిస్తే మనకు అర్థమవుతుందన్నమాట ఈ వెంచర్కి సంబంధించిన మెయింటెనెన్స్ అయితే. సో ఇప్పుడైతే మనం ఈ వెంచర్ యొక్క లొకేషన్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి 6 ట్రాక్ హైవే రోడ్డు. కేవలం ఈ 6 ట్రాక్ హైవే రోడ్ నుండి 10 నిమిషాల దూరంలోనే మన వెంచర్ ఉందన్నమాట. పక్క నుంచి అయితే మనం నేరుగా బస్ స్టాండ్కి జస్ట్ 5 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్లో మనకి స్కూల్స్, హాస్పిటల్స్, అలాగే జైన్ టెంపుల్ మన తిరుపతిలోనే ఫేమస్ అనమాట. ఈ రోడ్డు ఎక్కడో కాదు, మన తిరుపతి రాయల చెరువు రోడ్డు రామాపురం దాటుకోగానే మన వెంచర్ ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో ఇక్కడ వ్యూస్, స్పెక్టాక్యులర్గా అనిపిస్తున్నాయి కదా. సో ఈ వెంచర్లో మీరు కూడా ఒక ఫ్లాట్ని సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్ని సంప్రదించేయండి.